ఇది మామూలు దోపిడీ కాదు, నిలువు దోపిడీ. ఒక్క వారంలోనే జనం నుండి అందినంత దోచుకుంటున్న దుర్మార్గం. ఏం జరుగుతోంది? ఈ ఏడు జరుగుతోంది అసలు ఏంటి? బహుశా వచ్చేడాది కూడా ఇలాగే ఉంటుందేమో. ఎందుకంటే దీని గురించి జనం బాధపడడం, మీడియా రిపోర్ట్ చేయడం తప్ప ఎలాంటి మార్పు లేదు. ప్రైవేట్ ట్రావెల్స్ ని అడ్డుకునే వాళ్ళు కనిపించడం లేదు. వాటికి కొన్ని రూల్స్ పెట్టి అమలు చేసే యంత్రాంగము కనిపించడం లేదు. డిమాండ్ సప్లై రూల్ ని తూచా తప్పకుండా ఫాలో అవుతూ జనం అవసరాన్ని క్యాష్ చేసుకుంటున్నాయి ఈ ట్రావెల్స్. తెలుగు రాష్ట్రాల్లో ప్రస్తుత పరిస్థితి ఎలా ఉంది? ట్రావెల్స్ ఏ స్థాయిలో దోపిడీకి పాల్పడుతున్నాయి? ప్రయాణికులు ఎలాంటి ఇబ్బందులు పడుతున్నారు? ప్రైమ్ 9 స్పెషల్ డ్రైవ్ లో చర్చిద్దాం. ఏడాదిలో వచ్చే ఒకే ఒక్క పెద్ద పండుగ సంక్రాంతి. పల్లెకు వెళ్లి అందరినీ కలిసి సంక్రాంతిని జరుపుకోవాలనే ఆరాటం అందరిది. ఎంత ఖర్చైనా, ఎంత భారమైనా వెళ్లక తప్పని పరిస్థితి. సరిగ్గా ఇదే పాయింట్ ట్రావెల్స్ కు అవకాశంగా మారుతోంది. జనం అవసరాన్ని, జనం బలహీనతని క్యాష్ చేసుకుంటున్నాయి ట్రావెల్స్. రవాణా సదుపాయం ప్రభుత్వం కల్పించాల్సిన విషయం, వ్యాపారం చేసుకోవాల్సిన అంశం కాదు. అందుకే ఆర్టీసీ లాంటి సంస్థలు లాభ నష్టాలతో సంబంధం లేకుండా నడుస్తుంటాయి. కానీ ఆర్టీసీల నిర్వహణలో లోపాలు, పేట్రేగిపోతున్న ట్రావెల్స్ కలిసి జనం నడ్డి విరుస్తున్నాయి. అసలు పండగొస్తే చాలు దోపిడీ ఉండాల్సిందేనా? ట్రావెల్స్ దోపిడీకి అడ్డు లేకపోవడంతో సంక్రాంతి ప్రయాణం అంటే జనం భయపడుతున్నారు. నెల జీతం బస్సు టికెట్లకే పోతే పండగ జరుపుకునేది ఎలా అని వాపోతున్నారు. మొన్నటిదాకా ప్రైవేట్ ట్రావెల్స్ మాత్రమే ఛార్జీలు పెంచేవి. ట్రావెల్స్ కు పోటీగా ఆర్టీసీ కూడా టికెట్ రేట్లను పెంచుతోంది. దీంతో నలుగురున్న కుటుంబం ఊరెళ్లి రావాలంటే ఛార్జీలకే జీతం మొత్తం పెట్టుకోవాల్సిన పరిస్థితి. మరి ఈ ప్రైవేట్ ట్రావెల్స్ దోపిడీకి అంతం ఎప్పుడు? తెలుగు రాష్ట్రాల్లో ఇప్పటికే సంక్రాంతి సందడి మొదలైపోయింది. సంక్రాంతి పండుగను కుటుంబ సభ్యుల మధ్య ఉల్లాసంగా, ఉత్సాహంగా జరుపుకునేందుకు నగరవాసులు సిద్ధమవుతున్నారు. రోజు ఉరుకుల పరుగుల జీవితం, మెట్రో ప్రయాణాలకు అలవాటు పడిన సిటీవాసి కొన్ని రోజులు పల్లెల్లో పిండి వంటలు, రంగవల్లు, హరిదాసు కీర్తనలు, కోడిపందాల మధ్య చిల్లయ్యేందుకు సిద్ధమైపోయారు. సంక్రాంతి పండుగను కుటుంబ సమేతంగా జరుపుకునేందుకు జనం సొంతూళ్ల బాట పట్టారు. ఈ క్రమంలో సంక్రాంతి పండుగను క్యాష్ చేసుకునేందుకు అమలాపురం పర్లేదు, రాజోల్ మనం భీమవరం దిగి వెళ్తాయి. ఇప్పుడు ఎంత ఉన్నాయి టికెట్లు? టికెట్లు ఎంత కాస్ట్ ఎంత ఉంటాయి? 12 అదే 12 14 15 16 స్లీపరా? స్లీపర్ అయితే మామూలు రోజులు ఎంత ఉంటుంది? మామూలు రోజులు ఏం లేనప్పుడు 500 వస్తుంది. ఇప్పుడు డబల్ రేటు. రాజో నుంచి ఇక్కడికి వస్తే 300 వచ్చేస్తాయి. ఇవాళ వస్తాయి. టికెట్స్ ఉన్నాయి ఇప్పటికి.
11th. ఎంత కాస్ట్ ఎంత ఉంది? 2000 చేంజ్ ఉంది. ఆర్టీసీలో అయిపోయినాయి. ఆర్టీసీలో ఏం లేదు. ప్రైవేట్లో ఉన్నాయా? ప్రైవేట్ 2000. పాతది ఎంత ఉంటాయి మామూలుగా నాన్ సీజన్ అప్పుడు? 800 ఉంటారు. 8. 200 ఎక్కువ అంటే సీజన్ అన్న. ఎవరిదైనా అదే రేట్ ఉందన్నా. ఎవరిదైనా అదే రేట్. ఎందుకంటే ఆర్టీసీలో బండ్లు ఏం పెట్టలేదు. ప్రైవేట్ రేట్ ఆర్టీసీలో బంట ప్రైవేట్లో ఎక్కువ ఇప్పుడు రేట్లు ఆర్టీసీ కన్నా. ఆర్టీసీ ఒకటే ప్రైస్ ఉంటుంది. ప్రైవేట్ రేట్ మారుతూ ఉంటుంది. సో అది ప్రైమ్ నైన్ స్క్రీన్ పైన ఎక్స్క్లూజివ్ గా అసలు వాళ్ళు ఏం మాట్లాడుకుంటున్నారు, ఎంతవరకు ఛార్జెస్ పెంచుతున్నారు, అసలు టికెట్ ధరలు ఏంటనే విషయాన్ని మనం ప్రత్యక్షంగా చూసాం. ప్రైవేట్ ట్రావెల్స్ నిర్వాహకులపై ప్రైమ్ 9 ఛానల్ స్టింగ్ ఆపరేషన్ నిర్వహించింది. అయితే కావేరీ ట్రావెల్స్ లో సాధారణ రోజుల్లో 800 ఉన్న బస్సు టికెట్ ధర ఇప్పుడు 2000కు చేరింది. దాదాపు 2 రెట్లు ఛార్జీలు పెంచారు. ఆర్టీసీ కంటే తమ బస్సులే ఎక్కువని, అందుకే ఛార్జీలు పెంచుతున్నాం, ఇష్టం ఉంటే తీసుకోండి లేకపోతే లేదు అన్నట్టుగా మాట్లాడుతున్నారు. మనం జరిపిన స్టింగ్ ఆపరేషన్ లో చాలా విషయాల్ని మనం ప్రత్యక్షంగా ప్రైమ్ 9 స్క్రీన్ పైన ఎక్స్క్లూజివ్ గా చూసాం. అసలు ఏం జరిగింది పూర్తి విషయాల్ని మా కరెస్పాండెంట్ కుమార్ లైవ్ లో అందిస్తారు. కుమార్, ఏంటి అసలు కావేరీ ట్రావెల్స్ నిర్వాహకం ఏంటి? మనం ప్రత్యక్షంగా విజువల్స్ లో చూస్తున్నాము. ఇష్టం ఉంటే తీసుకోండి లేకపోతే లేదు అన్నట్టుగా మాట్లాడుతున్నారంటే అసలు వాళ్ళ డిమాండ్ ఏంటి? వాళ్ళు ఎందుకు ఇంతగా రేట్లు పెంచేసి అదనంగా 2-3 రెట్లు ఎక్కువగా పెంచేసి తీసుకోవడానికి ప్రధాన కారణం ఏంటి? దీనిపైన అసలు ఆ ప్రయాణికులు ఏమంటున్నారు? సంక్రాంతి అంటేనే ఇటు హైదరాబాద్ నుంచి ప్రజలందరూ కూడా తమ సొంతూళ్ళకి అయితే ప్రయాణం అవుతారు. అయితే ముఖ్యంగా తమ సొంతూళ్ళకి వెళ్లేందుకు ఇటు హైదరాబాద్ నుంచే వాళ్ళ జేబులు చిల్లులు చేసుకుంటారు. దీనికి ప్రధాన కారణం ఇటు ప్రైవేట్ ట్రావెల్ బస్సులు అనే చెప్పచ్చు. ఎందుకంటే ప్రైవేట్ ట్రావెల్ బస్సులు ఏదైతే ఈ సంక్రాంతి సీజన్ ని క్యాష్ చేసుకోవడానికి ప్రజల జేబులన్నీ కూడా చిల్లులు చేస్తున్నాయి. ముఖ్యంగా మన ప్రైమ్ 9 చేసిన స్టింగ్ ఆపరేషన్ లో మనం చాలా క్లారిటీగా చూడొచ్చు. ఇటు కావేరీ ట్రావెల్స్ సంబంధించిన సిబ్బంది కావచ్చు, లేదంటే వేరే ట్రావెల్స్ సంబంధించిన సిబ్బంది కావచ్చు, మామూలు రోజుల్లో ఉన్న రేట్ల కన్నా ఈసారి అధికంగా పెంచేశారు. అంటే సుమారు 2 నుంచి 3 రెట్ల వరకు కూడా ఇటు ఏదైతే ఛార్జీలు పెంచిన వైనం అయితే కనిపిస్తుందని చెప్పొచ్చు. ముఖ్యంగా ప్రజలందరూ కూడా ఆనందంగా, అలాగే తమ బంధువులతో ఏదైతే సంక్రాంతి జరుపుకోవడానికి ఇక్కడి నుంచి బయలుదేరుతున్న సమయంలోనే ఇలా విధంగా ఏదైతే ప్రజల జేబులు చిల్లులు పడేలాగా ఇటు ప్రైవేట్ ట్రావెల్స్ కూడా వ్యవహరిస్తున్నట్లే చెప్పొచ్చు. ముఖ్యంగా ఇప్పటికే దూర ప్రాంతాల నుంచి వచ్చే రైళ్లు, ఆర్టీసీ బస్సులు కూడా పూర్తిగా ఫుల్ అవడంతో ప్రైవేట్ బస్ ఛార్జీలు 2 నుంచి 3 రెట్లు పెంచేశారు. వీటిని నిన్నటి నుంచి అంటే శుక్రవారం నుంచి అమలు అయితే చేశారు. హైదరాబాద్, బెంగళూరు, చెన్నై నుంచి వచ్చే ప్రయాణికులు ఏదైతే పెరిగిన ధరలు చూసి ఒక్కసారిగా నీళ్లు నమ్ముతున్న పరిస్థితి ఉంది. అయితే ముఖ్యంగా స్పెషల్ పేరుతో అంటే ఈ పండగ పేరుతోని ముఖ్యంగా అయిన కాడికి మొత్తం కూడా దోచేస్తున్నారనే చెప్పొచ్చు. సాధారణ రోజుల్లో నర్సాపురం నుంచి స్లీపర్ ధర 1500 నుంచి ఉంటే ఇప్పుడు ఏకంగా 7000 అయితే ఉంటుంది. ముఖ్యంగా స్పెషల్ పేరిట ఆపరేటర్లు ఏసీ బస్సు స్లీపర్లు 3000 నుంచి 3500 వరకు కూడా వసూలు చేస్తున్నారు. అయితే సీటుకు 1500 నుంచి 2000 వరకు కూడా దోచుకున్నట్లయితే తెలుస్తుంది. ముఖ్యంగా భీమవరం, తాడేపల్లిగూడెం, తణుకు, పాలకొల్లు ప్రాంతాలకు దాదాపు కాస్త అటు ఇటుగా టికెట్ ధరలు వసూలు చేసినట్లయితే తెలుస్తుంది. అయితే హైదరాబాద్ నుంచి ఏలూరు, జంగారెడ్డిగూడెం, నూజివీడు తదితర ప్రాంతాలకు లగ్జరీ ప్రైవేట్ బస్సు టికెట్ ధర 1000 నుంచి 1200 లోపు ఉండగా పండగ సీజన్లో మాత్రం 2500 నుంచి 3000 వరకు కూడా వసూలు చేస్తున్నారు. ఒక కుటుంబం 4 సంబంధించి ఒక బస్సులో ప్రయాణించాలంటే సుమారు 12,000 రూపాయలు కూడా ఖర్చు అవుతున్నట్టు పరిస్థితి ఉంది. అయితే పండుగ వేడుక పూర్తయ్యాక తిరిగి ప్రయాణంలోని ఇంతే మొత్తము చెల్లించి కూడా టికెట్లు తీసుకోవాల్సిన పరిస్థితి ఉంది. అయితే ముఖ్యంగా చూసుకున్నట్టయితే అధికారులు కూడా దీన్ని అంతా కూడా చూసి చూడనట్టు వదిలేస్తున్నారు. ముఖ్యంగా శని, ఆది, సోమవారంలోని ఈ ధరలు కూడా చాలా ఎక్కువ రీతిలో ఉన్నాయి. తిరుగు ప్రయాణ టికెట్లు కూడా ఇదే తరహాలోని ధరలు టికెట్లు ఉన్నాయి. అయితే ముఖ్యంగా చూసుకున్నట్టయితే ఇటు మొత్తం హైదరాబాద్ నుంచే కాకుండా ఇటు పక్క రాష్ట్రాలకి వెళ్ళే ప్రతి ప్రయాణికుడి జేబు కూడా చిల్లు పడుతుందనే చెప్పొచ్చు. ఎందుకంటే ఇప్పటికే ఆర్టీసీ కూడా
ప్రత్యేకంగా ఈ కొన్ని బస్సులు కూడా ఏర్పాటు చేసింది. అంటే 6,431 సంబంధించి స్పెషల్గా బస్సులు కూడా ఏర్పాటు చేసింది. ఆ బస్సులపై ఇప్పటికే 1.5% రేట్లు కూడా పెంచారు. అయితే ఆర్టీసీ బస్సులు అన్నీ కూడా ఫిల్ అయిపోవడంతో కూడా ఇటు ప్రైవేట్ ట్రావెల్స్ అందిన కాడికి వీళ్ళందరి దగ్గర నుంచి కూడా డబ్బులు దోచుకున్న పరిస్థితి అయితే ఉంది. ముఖ్యంగా చూసుకున్నట్టయితే మన ప్రైమ్ లైన్ చేసిన స్టింగ్ ఆపరేషన్లో కూడా ఇటు ప్రైవేట్ ట్రావెల్స్ సంబంధించిన సిబ్బంది అదే రీతిలో సమాధానం చెప్తున్నారు. మామూలు రోజుల్లో కేవలం 800, 600 వరకు రేట్ల టికెట్స్ అయితే ఉండేవి. కానీ ఈసారి ఏకంగా 3,000 నుంచి 7,000 వరకు కూడా ధర పలుకుతుంది. కావేరీ ట్రావెల్స్ సంబంధించి మనం చేసిన స్టింగ్ ఆపరేషన్లో కూడా ఇదే తరహాలోని సిబ్బంది సమాధానాలు అయితే ఇస్తున్నారు. అయితే ఇందులో ముఖ్యంగా 2 విషయాలు మనం చూడాలి. ఒకటి ఏదైతే టికెట్ ధరల పెంపు అనేది ఒకటైతే, మరొక పక్క బస్సులు అంటే ఫిట్నెస్ లేని బస్సులు కూడా బయటకు తీసుకొస్తున్నారు. అయితే గతంలో ఏదైతే అనేక యాక్సిడెంట్స్ అయితే జరిగినాయి. అయితే ఇప్పుడు తాజాగా ఏదైతే ఈ సంక్రాంతి సీజన్కి సంబంధించి ఈ ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులు అధికంగా బస్సులు నడిపేందుకు కూడా ఫిట్నెస్ లేని తమ బస్సులన్నీ కూడా ప్రస్తుతం రోడ్డు మీదకి తీసుకొస్తున్నారు. ఆ బస్సుల్లో కూడా ఇదే తరహాలో రేట్లు పెట్టి అంటే సుమారు 3,000 నుంచి 7,000 వరకు కూడా ఆ బస్సుల్లో రేట్లు పెంచుతున్నారు. కాకపోతే ఆ బస్సులకి ఎటువంటి ఫిట్నెస్లు కూడా లేవు. కానీ అధికారులు మాత్రం ఇవన్నీ కూడా చూసి చూడనట్టు ఏదైతే వదిలేస్తున్నారనే పరిస్థితి ఉంది. ముఖ్యంగా ప్రయాణికులు ముఖ్యంగా ఏదైతే రోడ్డు మార్గాన తమ సొంతూళ్ళకి చేరుకునేందుకు ఫిట్నెస్ ఉన్న బస్సుల్లోనే వెళ్లాల్సి ఉంటుందో ఆర్టీసీ కూడా అదే తరహాలోని ఫిట్నెస్ అని చెక్ చేసిన తర్వాతే బస్సులన్నీ కూడా రోడ్డు మీదకి అయితే వస్తాయి. కానీ ఇప్పుడు ప్రైవేట్ ట్రావెల్ బస్సులు కూడా అందిన కాడికి దోచేందుకు ఆ ఫిట్నెస్ లేని బస్సులు కూడా రోడ్డుపైకి తీసుకొస్తున్నారు. రోడ్డుపైకి తీసుకురావడమే కాదు, ప్రజల ప్రాణాలతో చెలగాటమాడే విధంగా ఈ బస్సులు రోడ్డుపై అయితే నడిపిస్తున్నట్లు ప్రస్తుతం అయితే తెలుస్తుంది. ముఖ్యంగా ఇప్పటికే ఈ అధిక ధరలు పెంచడంతో కూడా హైదరాబాద్ నుంచి తమ సొంతూళ్ళకి వెళ్ళే వాళ్ళు ఇక్కడ జేబులు ఖాళీ చేసుకుని వెళ్లాల్సిన పరిస్థితి ఉంది. అయితే తిరుగు ప్రయాణంలో కూడా ఇప్పటికే అధిక ధరలు కూడా ఇటు బస్సులకైతే తిరిగి హైదరాబాద్ చేరుకునే సమయంలో కూడా సుమారు 7,000 వరకు కూడా బస్సు ఛార్జీలు అయితే పెరుగుతున్న పరిస్థితి ఉందని చెప్పొచ్చు. వాళ్ళని అసలు ఇంతవరకు ప్రశ్నించే వాళ్ళు ఎవరు లేరా, లేకపోతే అడిగితే ఏం చెప్తున్నారు? మనం కూడా ప్రైమ్ స్క్రీన్ పైన ఎక్స్క్లూజివ్గా కూడా విజువల్స్ చూసాము. మీ ఇష్టం ఉంటే తీసుకోండి, లేకపోతే లేదు అని మాట్లాడుతున్నారు. బట్ ఇంతవరకు ఆ కావేరీ ట్రావెల్స్ వాళ్ళని ఇప్పటి వరకు ఎవరైనా ప్రశ్నించారా ఎందుకు ఇలా చేస్తున్నారు అని చెప్పి? అండ్ కావేరీ ట్రావెల్స్ మాత్రమే ఉన్నాయా, లేకపోతే ఇతర ట్రావెల్స్ కూడా ఇలాంటి దందాలకే పాల్పడుతున్నారా? శ్రీదేవి, ముఖ్యంగా సంక్రాంతి పండుగ అనేది ఇటు 2 తెలుగు రాష్ట్రాలే కాదు యావత్ భారతదేశంలోని అందరూ కూడా జరుపుకునే పండుగ. అలాగే సంవత్సరానికి ఈ 3 రోజుల పాటు కూడా అందరూ తమ కష్టాన్ని మర్చిపోయి తమ సొంతూళ్ళకి వెళ్ళి బంధుమిత్రులతో ఏదైతే ఈ సంబరాలన్నీ కూడా చేసుకుంటారు. అయితే ఈ సంక్రాంతి సీజన్కి సంబంధించి ఏదైతే తమ సొంతూళ్ళకి వెళ్ళాలంటే కేవలం కొన్ని మార్గాలు మాత్రమే ఉంటాయి. ఒకటి రైల్వే స్టేషన్, లేదా ఇటు బస్సులు, లేదా రైల్వేలు, బస్సులు, ప్లేన్స్, ఇలా కొన్ని ప్రయాణాలు ఉంటాయి. కాబట్టి వీళ్ళందరూ ఖచ్చితంగా తమ సొంతూళ్ళకి వెళ్ళాలంటే ముఖ్యంగా ఎక్కువగా చూసుకున్నదైతే బస్సెస్ అనే చెప్పచ్చు. ముఖ్యంగా ఆర్టీసీ కూడా స్పెషల్గా కొన్ని బస్సులు వేసినప్పటికీ కూడా అవి తక్కువ ధరలు ఉంటాయి కాబట్టి ఇమీడియట్గా అన్ని కూడా సేల్ అయిపోతాయి. అయితే తర్వాత ప్రైవేట్ ట్రావెల్స్ బస్సెస్కి వచ్చేసి ముఖ్యంగా ఇదే టైం అదురుగా చేసుకుంటారు. ఎందుకంటే ముఖ్యంగా ఆర్టీసీకి సంబంధించి బస్సుల అన్ని సీట్లు కూడా ఫిల్ అయిపోయిన నేపథ్యంలోని ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులు తమ ఫిట్నెస్ లేని బస్సులు బయటకు తీసుకురావడం, మిగతా బస్సుల్లోని టికెట్ ధరలు పెంచేయడం, ఇలా వరుసగా ఏదైతే ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులు అయితే చేస్తాయి. అయితే ఇటు ప్రయాణికులకు మాత్రం తప్పనిసరిగా వాళ్ళ సొంతూళ్ళకి వెళ్ళాలి, ఈ 3 రోజుల పాటు కుటుంబ సభ్యులతో పండగ జరుపుకోవాలి అనే ఒక కారణంతో ముఖ్యంగా బస్సు టికెట్ రేట్స్ ఎంత ఉన్నా సరే వారికి కొనుగోలు చేయాల్సిన పరిస్థితి ఉంది. అయితే ముఖ్యంగా మనం చేసిన కావేరీ స్టింగ్ ఆపరేషన్లో మాత్రం మనం చాలా క్లారిటీగా చూసాం. ఇటు వాళ్ళు చెప్తున్న సమాధానాలు ఏ విధంగా ఉన్నాయి అనేది అయితే మనకి చాలా క్లారిటీగా అర్థమవుతుంది. ఎందుకంటే టికెట్స్ ఒకవేళ ఒక ప్రయాణికుడు వచ్చి తనకు టికెట్ కావాలి అంటే అధిక ధర చెప్పినప్పుడు ఇష్టం ఉంటే కొనుక్కో, లేదంటే లేదు అంటే మిగతా ప్రయాణికులు ఎట్టి పరిస్థితుల్లో ఆ టికెట్లన్నీ కూడా కొనుగోలు చేస్తారనే ధీమాతోని ఇటు ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులు విచ్చలవిడిగా ఏదైతే ఈ రేట్లన్నీ పెంచేయడం, అలాగే ప్రజల నుంచి డబ్బులు దండుకుంటున్నారు. అయితే ఇలాంటి ప్రైవేట్ ట్రావెల్స్ పై అంటే కావేరీ ఒకటే కాదు, చాలా మటుకు అన్ని ప్రైవేట్ ట్రావెల్స్ ఏ ప్రైవేట్ ట్రావెల్స్ చూసినా ఇటు ఆన్లైన్ బుకింగ్స్ కానీ కౌంటర్లో కానీ కనీసం ధర 3,500 నుంచి 7,000 వరకు కూడా పలుకుతుంది. అయితే ఇటు ప్రభుత్వం దీనిపై పూర్తిగా దృష్టి సారించి ఇలాంటివన్నీ హోల్డ్లోనే ఉండండి. సో సాధారణ రోజులతో పోలిస్తే 3-4 రెట్లు కొన్ని